నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం మరోసారి కూటమి కట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనసేన, భారతీయ జనతా పార్టీలను ఆశ్రయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలోనూ చేరింది. కూటమి మధ్య సీట్లు పంపకాల వ్యవహారం పూర్తి స్థాయిలో కొలిక్కి రావట్లేదు. 5 మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. జనసేనలో కూడా సీట్లు కేటాయింపు దాదాపు ముగిసినప్పటికీ తుది జాబితా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. పొత్తుల్లో భాగంగా టీడీపీలో కీలక నేత అయిన బుద్దా వెంకన్న టికెట్ లేకుండా పోయింది. ఏపీలో పొత్తుల వ్యవహారంలో మరో అడుగు ముందుకు పడినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకోగలిగింది. ఒకప్పటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరి ఇక్కడ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయన అభ్యతత్వం దాదాపు ఖరారైనట్లే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నాయకుడు శ్రీరామ్ సైతం విజయవాడ ఫస్ట్ సీట్ ను కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ స్వయంగా ఆయన పేరును సూచించినట్లు చెబుతున్నారు. సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడానికి అటు బీజేపీ రాష్ట్ర శాఖ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మంత్రివర్గంలో బీజేపీ తరపున సుజనా చౌదరికి బర్త్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు టీడీపీకి చెందిన బీసీ నాయకుడు బుద్దా వెంకన్న. ఇటీవల చంద్రబాబు జిందాబాద్ అంటూ రక్తంతో గోడల మీద స్లోగన్లు కూడా రాశారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఎంత మాత్రం లేదని సమాచారం. బుద్దా వెంకన్న కూడా సుజనా చౌదరి కోసం పని చేస్తారని అంటున్నారు.